కాబట్టి శబ్దం, ఎక్కడైతే శబ్దం ఉందో అక్కడ చైతన్యం ఉంది. చెవి ఎక్కడైతే ఉందో అక్కడ కూడా చైతన్యం ఉండాలి కదా. అదే కదా శ్రోత్రస్య శ్రోత్రం. ఈ చెవి కాదు వినేది, ఏది ఉండడం వల్ల ఈ చెవి పనిచేస్తూ ఉందో అది చెవికి చెవి. అర్థమవుతుంది? అది అక్కడ ఉండడం వల్ల చెవి వింటుందా? వింటుంది. తెలుసుకుంటుందా? తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదు? మనసు తెలుసుకుంటుంది. ఆ లక్షణం దాని దగ్గర ఉంది. మనసు తెలుసుకుంటుందా? చెవి విన్నా దానికి ఎట్లాగైతే అర్థం కాలేదో, మనసు తెలుసుకున్నప్పటికి కూడా అది జడం దీనిలాగే. అందువల్ల మనసో మనోయత్, మనసుకు మనసు. కాబట్టి వస్తువు ఉన్న చోట చైతన్యం ఉంది. ఇంద్రియం, అది శ్రోత్రేంద్రియం కానీ నేత్రేంద్రియం కానీ ఏదైనా సరే, ఇంద్రియం ఉండేటువంటి చోట ఎక్కడైతే సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయో అక్కడ కూడాను చైతన్యమే ఉంది.